పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 29వ అధ్యాయము. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడెదూడను, కళంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలసని అప్పడములను తీసుకొనుము. ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు పొందుచున్న తండ్రి వందనములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి మీ పాద సన్నిధికి వచ్చి ఉండగా సంపూర్ణముగా నన్ను మరుగు చేసి మీ వాక్యములో నుండి మీరు స్పష్టముగా మీ బిడ్డలతో మాట్లాడమని వాక్యమయ్యున్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి మనందరికీ ముమ్మరముగా దయచేయును గాక, ఆమేన్. ఈ దినాన ప్రధాన యాజకుని ప్రతిష్ఠిత వస్త్రములు, ప్రధాన యాజకుని ప్రతిష్ఠించుట అనే చూస్తూ ఉన్నాం. 28వ అధ్యాయంలో మనం చూస్తే ప్రధాన యాజకుని ఎలా సిద్ధం చేయాలో మోషే ద్వారా ప్రభు చక్కగా బయలుపరిచి ఉన్నారు. 28 కూడా ఒకసారి చూద్దాం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోన్ని అతని కుమారులు అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఏలియాజర్ను, ఈతామారును ఇశ్రాయేలీలో నుండి నీ యొద్దకు పిలిపించుము. అతనికి అలంకారము ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయం కల వారందరికీ ఆజ్ఞయము. పదకము, ఏపోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారికి కుట్టవలసిన వస్త్రములను అతడు నాకు యాజకుడై ఉండినట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకుని అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. ప్రభునందు ప్రియమైన వార్లారా, యాజకుని వస్త్రాలు చాలా ప్రత్యేకమైనవి. మరి యూనిఫామ్ అనేది ఇక్కడి నుండే మనం చూస్తున్నాం. మిలిటరీ వారికి ఒక యూనిఫామ్ ఉంటుంది, పైలట్కి ఒక యూనిఫామ్ ఉంటుంది, స్కూల్ బిడ్డలకు ఒక యూనిఫామ్ ఉంటుంది. అలాగనే మరి ఆయా వృత్తులను బట్టి డాక్టర్స్కి ఒక యూనిఫామ్, లాయర్స్కి, ఇలాగే యాజకత్వము చేసే వారి యొక్క డ్రెస్ని గురించి ప్రభు చాలా ప్రత్యేకంగా మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. మరి అహరోన్కి యాజకత్వం చేయాలి అంటే అహరోన్ని, ఆయన బిడ్డల్ని పంపించు, వస్త్రాలని కూడా జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయం కలిగిన వారికి ఆజ్ఞ ఇచ్చి వస్త్రాలని ఏ రీతిగా సిద్ధపరచాలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తే ఆ నీతి వస్త్రమెడలించెను యేసు నాదు రక్తమున ముంచెను. వినోత్నయాత్నమెదను నియన్నడ్ గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. కాబట్టి వస్త్రాలని కుట్టడానికి కూడా ఎవరు పడితే వారు కాదు, కానీ ప్రతిష్ఠిత వస్త్రములు యాజకునికి ఇవ్వాలి అంటే జ్ఞానాత్మ కలిగినటువంటి వారికి ఆజ్ఞ ఇయ్యు అని తెలియచేస్తూ, ఏపోదు, విచిత్రమైన చొక్కాయి, దట్టి, అలాగనే యాజకుని వస్త్రాలని ఎలా సిద్ధం చేయాలో ప్రతిష్ఠిత వస్త్రాల గురించి ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే సంఘములో ఉన్న లోపమంతా యాజకుని మీద కనపడుతూ ఉంది గనక మరి సాతాను ఫిర్యాది అయి ప్రభు కుడి ప్రక్కన ఉండి
యెహోషువ మీద మలిన వస్త్రాలు ధరించాడు అని తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబొట్టయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వంన నిలబొట్టయు నాకు కనపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వెలి ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అన్నెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమానమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. కాబట్టి యెహోషువకి సంఘంలో ఉన్న మలినమంతా మలిన వస్త్రాలుగా కనపడుతూ ఉంటే, సాతాను యెహోషువ మీద నేరం మోపుతూ ఉంటే, ఈ వస్త్రాలను తీసివేసి ప్రశస్తమానమైన వస్త్రముతో యాజకుడైన యెహోషువని అలంకరించినట్టు చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మోషే తర్వాత వచ్చిన యెహోషువ నూను కుమారుడైన యెహోషువ. మోషే తర్వాత వచ్చిన యెహోషువ యాజకుడు కాదు, నాయకుడు. జకర్యా గ్రంథంలో ఉన్న యెహోషువ యెహోజాదా కుమారుడైన యెహోషువ, ఇతడు యాజకుడై ఉన్నారు. వీళ్ళిద్దరికి మధ్య 500 సంవత్సరాలు తేడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎజ్రా గ్రంథంలో వచ్చేటటువంటి యెహోషువ జకర్యా గ్రంథంలో ఉన్న యెహోషువ యాజకుడైన యెహోషువగా కనపడుతూ ఉన్నాడు. అలాగనే యాజకుని వస్త్రాలని గురించి ప్రభు చెప్తూ నిర్గమాకాండం 28:5 వచనంలో, ప్రతిష్ఠిత వస్త్రములు కొట్టవలను, వారు బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ సన్న నారను తీసుకొని బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏపోదును పేనిన సన్న నారతో చిత్రకారుని పనిగా చేయవలను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజస్కందములు దానికి ఉండవలెను, అట్లు అది కూర్చబడి ఉండును. మరియు ఏపోదు మీద నుండు విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ కొట్టవలెను. ఇక్కడ ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను అనే మాటలను మనం చూస్తున్నాం. బంగారము అనేది దైవత్వాన్ని చూపిస్తుంది, నీలము అనేది రాజరికాన్ని చూపిస్తుంది, ధూమ్రము అనేది స్థుతిని చూపిస్తుంది, రక్తవర్ణ వస్త్రములు అనేది రక్తసిక్తమైన ప్రభువును చూపిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 19:13లో కూడా ఆయన రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకొని ఉండెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగని ఇక్కడ మనం చూస్తే మరి లేత పచ్చలు అనే ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ లేత పచ్చలు అనేవి మనం చూస్తే మరి ప్రతి ఒక్కరూ చాలా యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు పచ్చగా నుందురని 92వ కీర్తనలో చూస్తున్నాం. 2 లేత పచ్చలు 2 నిబంధనలకు గుర్తై ఉన్నది. ఈ 2 లేత పచ్చల్లో మరి వారి పేరులు జనన క్రమం చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నం మీద చెక్కిన 6 పేర్లను చెక్కవలెను. ఇక్కడ మనం చూస్తే లేవియా కాండము 8వ అధ్యాయంలో కూడా ఒక ప్రత్యేకమైన మాటను ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. లేవియా కాండము 8వ అధ్యాయము 8వ వచనంలో, అతనికి పతకము చేసి ఆ పతకములో ఊరీము తుమ్మీమును అని వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలము తీసుకుని మందిరమును వాటిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. ఇక్కడ మనం చూస్తే
ఊరీము తుమ్మీములు 2 రత్నాలు పొదగబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రత్నాలు అనేది మనం చూస్తే జకర్యా గ్రంథములో ఒక చక్కటి మర్మాన్ని ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. దేవుని వాగ్దాన ప్రజల్ని ఏ రీతిగా పోలుస్తున్నారంటే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనంలో, నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి పొందుచున్నారు. కిరీటమందలి రత్నములుగా వాగ్దాన ప్రజలు కనపడుతూ ఉన్నారు. వాగ్దాన ప్రజలందరూ ఈ 12 రాళ్లలో ఊరీము తుమ్మీములో ఇటు 6 పేర్లు అటు 6 పేర్లు ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 28వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే ప్రభు చక్కగా వారి పేర్లను చక్కగా చెక్కాలి. ప్రకటన 1:2-17లో మనం గమనించినట్లయితే, జయించువానికి తెల్ల రాతినిస్తాను, చెక్కబడిన క్రొత్త పేరుంటుంది, పొందిన వానికే కానీ ఎవరికి తెలియదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి 12వ వచనంలో చూస్తే, అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనగా ఈ 2 రత్నములను ఏపోదు భుజముల మీద ఉంచవలను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును. మరియు బంగారు జవలను, మేలిమి బంగారముతో 2 గొలుసులను చేయవలను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులకు ఆ జనులను తగిలింపవలెను. ఇక్కడ మనం చూస్తే అల్లిన గొలుసులకు జవలను తగిలించవలను, అంటే వరసల్ని తగిలించాలి అని తెలియచేస్తూ 16వ వచనంలో చూస్తే నీల ధూమ్ర వర్ణము గల నూలుతో పేనిన సన్న నారతో పథకాన్ని చేయమంటున్నారు, ఏపోదుని చేయమంటున్నారు. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలను. అది జానెడు పొడుగు జానెడు వెడల్పు గలదై ఉండెను. దీనిలో 4 పంక్తులు రత్నాలు ఉండాలని చెప్తూ 12 గోత్రాలకి చక్కటి మర్మాన్ని ప్రభు చెప్తూ ఉన్నారు. మొదటి పంక్తి మనం చూస్తే మాణిక్యమును గోమేధికమును మరకతము గల పంక్తి మొదటిది. 17వ వచనంలో మనం చూస్తున్నాం. 18వ వచనంలో పద్మరాగ నీల సూర్యకాంతము గల పంక్తి రెండవది. గరుత్గాత్మకము యష్మరాయి ఇంద్రనీలము గల పంక్తి మూడవది. 20వ వచనంలో రక్త వర్ణపు రాయి సులేమాను రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలుల పేర్లు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలెను. 12 రాళ్ళు చాలా ప్రాముఖ్యమైనవిగా చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో కూడా ఈ యొక్క 12 గోత్రాల గురించి ఒక శ్రేష్టమైన మర్మాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. ప్రకటన 21:12 ఆ పట్టణము ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి అనే మాటలు చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19లో ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. ఈ 19వ వచనం నుండి మనం చూచినట్లయితే 12 రాళ్ళు
ప్రభు 21వ వచనం వరకు మనకి మరి 20వ వచనంలో 19, 20లో ఈ 12 రాళ్లను గురించి ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రధాన యాజకుడు వేసుకున్న పథకం మీద నీలి సూత్రంతో కట్టబడినప్పుడు విధాన పథకములో మరి 2 రత్నాల మీద, ఒక రత్నం మీద 6 పేర్లు, మరొక రత్నం మీద 6 పేర్లు, ఈ రత్నాలు ఊరీము తుమ్మీములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూచినట్లయితే మొదటి రాయి సూర్యకాంతపు రాయి. ఈ సూర్యకాంతపు రాయి అనేది స్వస్థతను చూపిస్తూ ఉంది. దీన్ని జస్ఫర్ అంటారు. రెండవ రాయి నీలము అని చూస్తున్నాం. ఈ నీలము అనేది విలాప వాక్యములు 4 చూస్తూ ఉన్నాం. రాజరికానికి ముంగుర్తుగా రెండవ రాయి కనపడుతూ ఉంది. దాన్ని సైఫర్ అని అంటారు. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తున్నాం. సూర్యకాంతపు రాయి మలాకి 4:2 చూస్తున్నాం. స్వస్థతకి ముంగుర్తు. 3వ రాయి యమునా రాయి అనగా ఆకర్షణ. ప్రధాన యాజకుని పథకం మీద ఉన్న ఈ 12 రాళ్ళు 4 వైపులా కనపడుతూ ఉన్నాయి. 4 దిక్కుల, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణానికి 4 దిక్కుల్లో ఈ రాళ్ళు కనపడుతూ ఉన్నాయి. అందుకే మనం చూస్తే 3వ రాయి మరి యమునా రాయి అనగా ఆకర్షణ. ప్రకటన గ్రంథము 21, 19, 20లో ఈ పేర్లు చూస్తూ ఉన్నాం. 4వ రాయి పచ్చ, ఎమరాల్డ్ అని చెప్పి అంటారు. మరి 92వ కీర్తనలో మనం చూస్తే 12వ వచనంలో దేవుని మందిరములో మనం పచ్చగా ఉండాలి. కీర్తనలో కూడా చూస్తే 52వ కీర్తన 8వ వచనంలో నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అనే మాటలు చూస్తున్నాం. 5వ రాయి వైఢూర్యము, కనికరాన్ని చూపిస్తూ ఉంది. యెషయా 63:7లో మనం చూస్తూ ఉన్నాం. యెషయా 63:7లో ఆయన కనికరము కలిగిన దేవుడిగా మనకు కనపడుతూ ఉన్నారు. అలాగే 6వ రాయి కెంపు, ఘనతకు సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కెంపు అనేది విమోచనను చూపిస్తూ ఉంది. మరి ఈ కెంపు అనేది యెషయా 1:18లో, కీర్తన 91:14లో అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను అంటున్నారు. 7వ రాయి సువర్ణ రత్నము, ఇది ఆయుష్నిస్తూ ఉంది. 21వ కీర్తన 3వ వచనంలో ఆయుష్ నిమ్మని అతడు నన్ను వరమడగగా సదాకాలం నిలుచు దీర్ఘాయువును ధరింపచేసి ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 8వ రాయి గోమేధికము, బెరిల్ అంటారు. ధైర్యాన్ని ఇస్తూ ఉంది, జయాన్ని ఇస్తూ ఉంది. హగ్గై 2:4లో ప్రభు అంటున్నారు ధైర్యంగా ఉండాలి దేవుని పిల్లలు సింహము వలె అని. 9వ రాయి పుష్యరాగము, టోఫెస్ అంటారు. మహిమను ఘనతను చూపిస్తుంది. మనం గమనించినట్లయితే కీర్తన 8:5లో నువ్వు మహిమా ప్రభావములతో కిరీటం ఇస్తున్నారు, నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు అని ప్రభు తెలియచేస్తూ ప్రకటనలో చూస్తున్నాం భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. 10వ రాయి సువర్ణల సునీయము. సువర్ణల సునీయం అనేది జ్ఞానము, సమాధానాన్ని చూపిస్తూ ఉంది. అలాగనే దేవుని బిడ్డలమైన మనం బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ప్రభువులో ఉన్నాయి. సామెతలు 8:14లో ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అలాగనే మనం చూస్తే మరి 11వ రాయి పద్మరాగము. పద్మరాగము అంటే జసింత్ అంటారు. దేవుని కృపను చూపిస్తూ ఉంది. మరి ఈ కృపనే 23వ కీర్తన 6వ వచనంలో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే మాటలు చూస్తున్నాం. 12వ రాయి ఎంతిస్ట్ అనగా సుగంధము, ఐక్యతను చూపిస్తూ ఉంది. 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి అంగీ అంచుల గుండా కారి పాదముల మట్టుకు
దిగుచున్న పరిమళ తైలము వలె ఉండును అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రకటన గ్రంథము 21:19-20లో ఉన్న ఈ 12 రాళ్ళు ప్రధాన యాజకుని ఏపోదు మీద పదకం మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 28వ అధ్యాయంలో మనం చూస్తే ఈ రాళ్ల మీద 12 పేర్లు చెక్కబడినట్లుగా చూస్తూ ఉన్నాం. 29లో అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచవలను. అహరోను యెహోవా సన్నిధిని వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించును. రొమ్ము భాగము అనేది పోషణకు, ఆరోగ్యమునకు, సమృద్ధికి సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాం. మరియు ఏపోదు ధరించు నిలువు టంగీని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. నీలి దారము, నీలి రంగు అనేది ఆకాశాన్ని, రాజరికానికి ముంగుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అది చిన్నగా కొండునట్లు కంట కవచ రంధ్రము మరి బలంగా ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే 36వ వచనంలో మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కున్నట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడని మాట చెక్కవలెను. క్రింద ఒకటిచ్చి క్రింద యెహోవాకు ప్రతిష్ఠితము. కాబట్టి ఈ పాగ, వస్త్రాలు, నీలిదారము ఇవన్నీ కూడా యాజకుని వస్త్రాలు ప్రతిష్ఠించబడినవి, మరి పరిశుద్ధాత్మతో సిద్ధం చేయాలి అని 28లో చూస్తున్నాం. 29లో మనం చూస్తే వారు నాకు యాజకులుగా అగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను, కళంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలసని అప్పడములను తీసుకొనుము. ఇక్కడ మనం చూస్తే యాజకుల ప్రతిష్ఠిత మరి చక్కగా ప్రభు కోడె దూడను. కాబట్టి ఈ కోడె దూడ అనేది యవ్వన ప్రాయములో దేవుని పరిచర్యకు సాదృశ్యంగా చూస్తూ ఉన్నాం. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం చూచినట్లయితే పొంగని రొట్టెను అని ప్రభువు చెప్తున్నారు. మనం ఎవరూ అతిశయించకూడదు. మరి యాజకులైన వారు దాసుడిగా ఉండాలి. మన ప్రభు ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన దాసుడై చక్కని మాట చెప్పారు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, చేయటానికే వచ్చాను అని ప్రభు తెలియచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి పొంగకూడదు అంటే అతిశయించకూడదు. నూనె పూసిన పలసని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ పొట్టేళ్లను తీసుకొని రావలను. మరియు నీవు అహరోను అతని కుమారును ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏపోదును, నిలువు టంగిని, ఏపోదు విచిత్రమైన నడికట్టును మరి అహరోనుకు ధరింపవలను. కాబట్టి వస్త్రధారణ చేసేటప్పుడు నీళ్లతో వారికి స్నానము చేయించి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి తీసుకురావాలి. నీళ్లతో స్నానము, ఈ స్నానము అనేది మనం చూస్తే బాప్తిసమునకు సాదృశ్యముగా ఉన్నట్టు చూస్తున్నాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయములో మరి ప్రభువు సన్నిధిలో ఎలా ఉండాలో చెప్తూ 6వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రభు అయిన యేసు నామములో, యేసు రక్తములో కడగబడి
ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడవలెను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ సంబంధమైన స్నానము అనేది మరి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుటకు, ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము బాప్తిస్మమునకు ముంగుర్తుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో కూడా మరి చక్కగా ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. యాజకులైనటువంటి వారు సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించాలి. దేవుని ఎదుట యోగ్యులుగా సిగ్గుపడ నక్కరలేని వానిగా మరి కనపరుచుకోవాలి. అపవిత్రమైన మాటలకు దూరముగా ఉండు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ చూస్తే 29లో మరి స్నానము చేయించి అనగా మరి బాప్తిస్మమునకు సాదృశ్యముగా ఇప్పటి కాలంలో చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ వాక్యం అనే ఉదక స్నానాన్ని నేను చేయిస్తానని ఎఫెసీలకు రాసిన పత్రిక 5:27లో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏపోదు నిలువు టంగిని, ఏపోదును పథకమును అహరోనుకు ధరింపచేసి, కాబట్టి ఒకటి స్నానము చేయించాలి, రెండోది వస్త్రాల్ని ధరింపచేయాలి. ఏదైనా తోటలో ఆది తల్లిదండ్రుల ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ప్రభువే బలైపోయి చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏపోదు చొక్కాయిని, ఏపోదు నిలువు టంగిని, పథకమును అహరోనుకు ధరింపచేసి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా, నాతో మాట్లాడుచున్న స్వరమేమిటని చూడ తిరిగి తిని తిరుగగా మరి మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉండెను అనే మాటలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూస్తే ఒకటి సన్న నార చొక్కాయి అనేది మరి మనం చూస్తే ఏం చూపిస్తుంది అంటే నీతిని, ఈ సన్న నార అనేది నీతిని చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ నిలువు టంగి అనేది పరలోకమునకు భూలోకమునకు ఒక మార్గదర్శకుడిగా యాజకుడు ఉన్నట్లు దైవత్వాన్ని చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఏపోదు విచిత్రమైన ఈ నడి కట్టు అనేది మనం చూస్తే ఏపోదు ప్రభు మహిమను చూపిస్తూ ఉంది. నడికట్టు అనేది దేవుని పరిచర్యను చూపిస్తూ ఉంది. అందుకనే సత్యమనే నడికట్టుని మీరు ధరించుకొనుడి అని పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నడికట్టును కట్టి అతని తల మీద పాగా పెట్టి, ఈ పాగా అనేది విధేయతను, గౌరవార్థ స్థితిని, సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నారు అనేదానికి ముంగుర్తుగా ప్రధాన యాజకుని శిరస్సు మనకిక్కడ కనపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పాగా అనేది విధేయతను, అలాగునే శిరస్సు అనేది గౌరవార్థమైన స్థానముగా మనకు కనపడుతూ ఉంది. అలాగునే మనం గమనించినట్లయితే మరి అతని
8వ వచనంలో 7వ వచనం, అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించవలను. మరియు నీవు అతని కుమారులు సమీపింపచేసి వారి చొక్కాయలను తొలగించవలను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారి కులాయిలను వేయించవలను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వం వారిదగును. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధమైన యాజకత్వంలో ఏముందంటే ప్రభావం అనేది ఉంది. అలాగనే ఈ దట్టిని కట్టటంలో, కుళాయిని వేయించటంలో మరి దేవుని యొక్క పరిచర్యకు, సంపూర్ణ సమర్పణకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వం వారిదగును. అహరోను అతని కుమారులను అలాగున ప్రతిష్ఠించవలను. మరియు నువ్వు ప్రత్యక్షపు గుడారం ఎదుటకు ఆ కోడెను తెప్పింపవలను. అహరోను అతని కుమారులు కోడె తల మీద తమ చేతులు ఉంచగా ప్రత్యక్షపు గుడారం ద్వారం వద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి కూడా ఒక క్రొవ్విన దూడను వధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే రక్త ప్రోక్షణ అనేది పాప క్షమాపణకి సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాం. యాజకులు అవటానికి కూడా ఇక్కడ రక్త ప్రోక్షణ కనపడుతుంది. ఈ రక్తములో కొంచెం తీసి వేలుతో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్త శేషమంతయు బలిపీఠము అడుగున పారబోయబడవలెను అని తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే చేతులు అనేది దేవుని యొక్క పనిని చూపిస్తూ ఉన్నాయి. బలిపీఠం మీద దాన్ని పొయ్యాలి క్రింది భాగంలో అని చెప్తూ నీ వేలుతో బలిపీఠపు కొమ్ములను చమిరి ఆ రక్త శేషమంతయు బలిపీఠం అడుగున పోయేవలను. మరియు అంతరములను కప్పు కొవ్వు అంతటిని కాలేజీ మీద వపను 2 మూత్ర గ్రంథులను వాటి మీద కొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలను. కొవ్వు అనేది మనం చూస్తే శక్తి సామర్థ్యాలకి ముంగుర్తుగా ఉంది. మన శక్తిని ఆయన బలిపీఠం మీద ఆయన తన శిలువలో తన అనంతమైన శక్తిని అంతా మనకిచ్చి వేశారు గనక మరి దేవుని శిలువ యాగములో మనల్ని మనం సమర్పించుకోవాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెంనకు వెలుపట అగ్నిలో కాల్చివేయవలెను. ప్రభు కూడా మన నిమిత్తము శిలువను ఎత్తుకొని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. గవిని బయటికి హెబ్రీ పత్రిక 13:13లో ఆయన శిబిరము బయటకు మన నింద భరిస్తూ ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది పాప పరిహారార్థమైన బలి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 17వ వచనంలో అంతటా నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని అంతరములను దాని కాళ్లను కడిగి దాని అవయవములను తలను చేర్చి బలిపీఠం మీద పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి. ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. ఇర్మియా 9:23లో సూర్యుడు శౌర్యమును బట్టి, జ్ఞానవంతుడు జ్ఞానమును బట్టి, మరి ధనవంతుడు ధనాన్ని బట్టి అతిశయిస్తాడు కానీ మరి అతిశయించువాడు క్రీస్తునందే అతిశయించాలి. భూమి మీద నీతి సమాధానములు చూపుచున్న ప్రభువును బట్టి, నిజమైన దేవుని తెలుసుకొనుటను బట్టి నేను ఆనందించువాడనై ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 29-22 వచనంలో మరియు ప్రతిష్ఠితమైన పొట్టేళ్ళు గనుక దాని క్రొవ్విన తోకను, అంతరములను, కప్పు క్రొవ్వును, కాలేజం మీద వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును, కుడి జబ్బను, ఒక గుండ్రని రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటితో పలసని ఒక అప్పడమును నువ్వు తీసుకొని అహరోను చేతుల్లోనూ అతని కుమారుల చేతుల్లోనూ వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. ఇక్కడ క్రొవ్వు అనేది శక్తిని చూపిస్తూ ఉంది. అలాగనే మనం గమనించినట్లయితే ప్రభు ఇక్కడ అమూల్యమైన కొన్ని మాటల్ని తెలియచేస్తూ ఉన్నారు. రొట్టె అనేది బలాన్ని చూపిస్తూ ఉంది. కొవ్వు అనేది శక్తిని చూపిస్తూ ఉంది. బోర అనేది ప్రేమను చూపిస్తూ ఉంది. అలాగనే జబ్బ అనేది ఆయన యొక్క సామర్థ్యాన్ని చూపిస్తూ ఉంది.
మన సామర్థ్యము కొలది ప్రభుని మనం స్తుతించాలి. మరి అలాగనే మన ప్రేమకు గుర్తుగా ఆయన బోరని ఇచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపబుట నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేళ్ళు అనగా అహరోను దియు అతని కుమారును దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠించవలెను. కాబట్టి ప్రభువుకి మరి ప్రతిష్ఠించబడిన ప్రతి అవయవాన్ని సమాధాన బలులుగా ఇశ్రాయేలీల నిమిత్తము యాజకునికి దాన్ని మరి బలిగా అర్పించాలని చెప్తూ యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణముగా ఉండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారులవగును. వారు అభిషేకము పొందుటకు ప్రతిష్ఠింపబడుదురు, వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులను ఎవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలమును సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. కాబట్టి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో జీవము గల దేవుని సన్నిధిలో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నేను నీకు తెలియచేయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువుకి ప్రతిష్ఠించేటప్పుడు 41వ వచనంలో ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందల అర్పణమును దాని పానీయ అర్పణమును అర్పించినట్లు దాన్ని అర్పించవలను. 42వ వచనం 29:42 ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలుని కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరిచెదను. నాకు యాజకులగునట్లు అహరోను అతని కుమారులను పరిశుద్ధపరిచెదను. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడినయుందును అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవా నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడినైనా యెహోవాను. కాబట్టి నేను వారి దేవుడను అని ప్రభు తెలియచేస్తూ మరి ప్రతిష్ఠిత వస్త్రములు, స్నానము, వారు ధరించుకునేటటువంటి ఏపోదు, పథకము దేవునికి శక్తినివ్వాలి, అలాగనే ప్రేమనివ్వాలి, ప్రభు రక్తము ప్రోక్షించబడాలి బలిపీఠం మీద అని చక్కటి విధులను ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి స్నానము పునర్జన్మ సంబంధమైన స్నానము అని తీతు పత్రిక 3:5 మనం చూచాం. సన్న నార చొక్కా ఈ నీతిని చూపిస్తూ ఉంది. నిలువు టంగి పరలోకమునకు భూలోకమునకు ఆయన మార్గదర్శిగా ఉన్నారు అని. ఏపోదు అనేది ప్రభు మహిమను చూపిస్తూ ఉంది. పథకము అనేది భారము భరించుటను మనకి తెలియచేస్తూ ఉంది. 5 నడికట్టు అనేది పరిచర్యను తెలియచేస్తుంది. పాగా అనేది విధేయతను మనకు చూపిస్తూ ఉంది. మరి అలాగునే ప్రభు సన్నిధిలో విధేయత కలిగి ఇచ్చిన వస్త్రాలు ధరించుకొనుటలో పరిశుద్ధ కిరీటము తల మీద పెట్టి మరి యెహోవాకు ప్రతిష్ఠితుడు అని అభిషేక తైలము వీరి మీద పోయబడినట్లుగా మనం చూపిస్తూ ఉన్నారు. అందుకే మనం చూస్తే మరి 7 మాటలు చెప్పుకొని ముగింపులోనికి వచ్చి వేద్దాం. ప్రభు అభిషేక తైలము తీసుకున్నప్పుడు యాజకుల యొక్క అభిషేకము 29:7 మనం చూచినట్లయితే 29వ అధ్యాయము 7వ వచనంలో చక్కని మాట, అతని తల మీద పరిశుద్ధ కిరీటం ఉంచి పరిశుద్ధ అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించుము. మరియు నీవు అతని కుమారులు సమీపింపచేసి వారి చొక్కాయిలను తొడిగించవలను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి
ఈ దట్టి అనేది పరిచర్యను చూపిస్తూ ఉంది కనుక మరి యాజకుల యొక్క అభిషేకాన్ని చూస్తూ ఉన్నాం. అందుకే 133 కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని చూస్తున్నాం. 92 కీర్తన 10లో కూడా అతను కొమ్ము పైకెత్తి తిని అని ప్రభు తెలియచేస్తూ క్రొత్త తైలముతో నీవంటబడితివి అని ప్రభు తెలియచేస్తున్నారు. దావీదు అంటాడు 23 దావీదు కీర్తన 5వ వచనంలో, నూనెతో నీవు నా తల అంటి ఉన్నావు. కాబట్టి ప్రసంగిలో కూడా నీ తలకు నూనె తక్కువ చేయకము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు గనక 28లో మనం చూస్తే ప్రధాన యాజకునిలో 12 రాళ్లలో ఉన్న మర్మాన్ని చూచాము. 29లో మరి స్నానము అంటే మరి బాప్తిస్మము అని, అలాగనే మరి సన్ననార చొక్కాయి అనేది నీతిని చూపిస్తూ ఉందని, ఏపోదు ప్రభు యొక్క మహిమను చూపిస్తుంది అని, అలాగనే పథకము అనేది భారాన్ని చూపిస్తుంది, నడికట్టు అనేది పరిచర్యను చూపిస్తూ ఉన్నట్లు తలపాగా అనేది విధేయతను మరి సంపూర్ణ సమర్పణ చూపిస్తూ ఉందని, అలాగనే దేవుని పరిచర్యలో మరి ఎప్పుడైతే సంపూర్ణముగా వీరు సమర్పించుకుంటారో పరిశుద్ధమైన ప్రభావము వీరికి ఉంటుంది అని, మరి మన శక్తినివ్వాలి, అలాగనే జబ్బనివ్వాలి, బోరనివ్వాలి. ప్రతి అవయవము ప్రభు కొరకు ప్రతిష్ఠించబడి ప్రభు మహిమార్థమై అహరోను అతని కుమారులు దేవుని సన్నిధిలో నిత్యము ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకొని 7 దినాలు ఆయన సన్నిధిలో ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. అట్టి దీవెన తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమెన్. దయానిధివై ఉన్న తండ్రి, యాజకుని సిద్ధపరిచే విధానము మోషేకి మీరు బయలుపరిచి వారి వస్త్రధారణ, వారు వేసుకుని ఏపోదు పథకము, ఆ పథకం మీద ఉన్న 12 రాళ్ళు, ఆ రాళ్ళు ప్రధాన యాజకుని పథకం మీద ఉన్న రాళ్ళకి, నీలి సూత్రానికి, 2 రత్నాలకి, నాయన ఆ రత్నాల్లో చెక్కబడిన 6 పేర్లు 12 గోత్రాలకి ఎలాంటి సాదృశ్యమో ప్రకటన 21లో 19-20 వచనాల్లో 12 రాళ్లలో ఆ ప్రత్యేకతలు 28వ అధ్యాయంలో బయలుపరిచిన తండ్రి వందనములు. 29లో యాజకుని శుద్ధి చేయుట, వస్త్రములు తొడిగించుట, ప్రతిష్ఠించుట, అతని కొరకు బలి అర్పించుట, ఆ రక్తము బలిపీఠం మీద దాన్ని ప్రోక్షించుట, నాయన ప్రధాన యాజకునికి ఇవ్వవలసిన భాగములో కొవ్వివ్వాలి, జబ్బివ్వాలి. అలాగునే తండ్రి మా ప్రేమను, అలాగునే మా హృదయాన్ని, మాకున్న శక్తి సామర్థ్యాల్ని నీ పని కొరకు ఎలాగూ వాడవలెనో తెలియచేసినందుకై వందించుచున్నాము. అలాగనే ప్రతి ఒక్కరిని మీరు ప్రతిష్ఠించండి నాయన. యాజక వస్త్రాల్లో ఉన్న ప్రత్యేకతని మీరు బయలుపరిచినందుకై వందనాలు. అందుకే యాజక వస్త్రాలతో యోర్ధాన్లోనికి మందసం భుజం మీద పెట్టుకొని వచ్చినప్పుడు నీటిని ఏకరాశిగా నిలబెట్టిన తండ్రి వందనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో నాయన ప్రధాన యాజకుడు అయి ఉన్న మీరు పాదాల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని నాయన రొమ్ము భాగాన నాయన విధాన పథకము కనపడుతూ 12 పేర్లు ప్రధాన యాజకుని కనపడుతున్నాయి. ఇక్కడ నువ్వు బంగారు దట్టిని కట్టుకొని నాయన ఈ రొమ్ము భాగం పోషణకు, ఆదరణకు, ఆరోగ్యమునకు నెరవేర్పు అని బయలుపరుచుచున్న తండ్రి వందనాలు. అలాగే పరిచర్యకు ముంగుర్తుగా సత్యమనే దట్టిని కట్టుకున్న తండ్రి నమస్కారములు. అలాగనే ఒక్కొక్క వస్త్రములో ఒక్కొక్క ప్రత్యేకతను మాకు బయలుపరిచిన తండ్రి వందనములు. తలపాగా అనేది గౌరవార్థమైన స్థితిని యాజకుడికి నాయన మరి ప్రభు దగ్గర మర్మాలను అందుకుంటారని, సంఘానికి క్రీస్తే శిరస్సు అయి ఉన్నారు, అది పరిశుద్ధ శిరస్సు అని మాకు నేర్పించిన తండ్రి వందించుచున్నాము. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. తల ఎత్తువారిగా నాయన నీవు వారిని గొప్ప చేయమని అడుగుచున్నాం. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరిచేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత తృప్తి పరచేదను అన్న వాగ్దానముతో నింపండి.
అలాగనే ప్రతి కుటుంబం మీద నీ కనుదృష్టిని ఉంచండి. కుటుంబాల్లో ఎంతోమంది ప్రియులను కోల్పోయి ఉండగా నాయన మీరే ఆ స్థానంలోనికి వెళ్ళి వారిని ఆదరించండి, ధైర్యపరచండి తండ్రి. వందనాలు. ప్రపంచమంతటిని అలుముకోనున్న ఈ కరోనాని కాల్చివేయండి తండ్రి. వందనాలు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఈ దినాన నాయన ఒక క్రొవ్విన దూడలో నాయన ప్రోక్షణ రక్తమును తీసినట్లు మీరే మీ యవన కాలంలో మా కొరకు బలైపోయి నీ అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధీకరించిన తండ్రి, మిమ్మల్ని వందించుచున్నాము. ప్రతి కుటుంబం మీద నీ కనుదృష్టిని ఉంచండి. ఏ కుటుంబంలో వేదన ఉందో ఆ వేదనను తుడిచివేయండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అన్న వాగ్దానంతో నింపండి. ఏ కుటుంబంలో నాయన గలిబిలుందో నాయన నిమ్మళించుమని ఒక్క మాట గలిలయ సముద్రంలో మీరంటే ఈరోజు కూడా నిమ్మళంగానే ఉంది. షాలోమని నీ సమాధానంతో నింపండి తండ్రి. వందనాలు. తెగులు మా గుడారాలను సమీపించకుండా నీ సంరక్షణలో నాయన నీ రక్త ప్రోక్షణలో మమ్మల్ని దాచి నాయన ఈ యొక్క బలహీనతలన్నిటిని కాల్చివేసి మహిమ నుండి అధిక మహిమకు మమ్మల్ని అందరినీ నడిపించండి. ప్రతి కుటుంబం మీద నీ ఆశీర్వాద హస్తమును ఉంచి దీవించమని ఆశీర్వాద కారకుడయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో నింపి నూరంతలుగా ఫలభరితముగా చెయ్యి పట్టి తండ్రి మనల్ని నడిపించి వేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.